నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్య అంత ఇంత కాదు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మొదలైన ఈ కష్టాలు రాను రాను కూడా ఇక ఛార్జీల విషయంలో పెరుగుతున్న నిత్యావసరాలు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా కానీ ఇటు ఛార్జీలు దానికి సంబంధించిన పెరగకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకురాబోతున్నాం అనే నిర్ణయం చేయబోతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఆటో వాళ్ళ నుండి అయితే మాత్రం ఆగ్రహం, ఆందోళన కనిపిస్తుంది. మరి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎలాంటి సమస్యలు కూడా ఆటో వాళ్ళు పడుతున్నారో వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరా పార్క్లో భాగంగా ధర్నా చౌక్ దగ్గర అయితే మాత్రం చాలామంది తెలంగాణకు సంబంధించిన ఆటో డ్రైవర్ల యూనియన్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. దీనికి టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఏం సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు రాజు, ఆజాద్ ఆటో డ్రైవర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మా సమస్యలు ఏంటంటే, మేము 30 ఏళ్ళ నుంచి ఆటో నడిపించుకుంటున్నాము. మాకు 2002లో పర్మిట్ విధానం తెచ్చిర్రు. ఎందుకంటే సిటీలో ఆటోల సంఖ్య ఎక్కువ పెరగొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసి పర్మిట్ విధానం తెచ్చిర్రు. అప్పుడు ఫ్రీ పర్మిట్ ఇస్తే అది రాను రాను రోజులలో ఆ పర్మిట్ వాల్యూ పెరిగిపోయి 2,50,000 3 లక్షల వరకు వెళ్ళింది. ఒక్క ఆటో పర్మిట్ ఆ పాత ఆటో తీసుకుపోయి ఖండం చేసి దాన్ని కట్ చేసిన తర్వాత అదే పర్మిట్ మీద కొత్త ఆటో ఇస్తున్నారు. కొత్త ఆటో ఇస్తలేరు. ఆ సిస్టమ్ 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఆటోలు ఇచ్చేస్తున్నాడు. డిస్ట్రిక్ట్ నుంచి ఆటోలు వస్తున్నాయి. వైట్ ప్లేట్ బ్యాక్ ట్యాక్సీ లేకుండే అది వచ్చేసింది. ఈ ఓలా ఊబర్ని ప్రోత్సహిస్తున్నాడు. ఊబర్ కంపెనీ సీఈఓతో మాట్లాడేసి ఆయన ఎలక్ట్రికల్ ఆటో తీసుకొచ్చి ఆర్టీసీకి అటాచ్ చేస్తా అంటున్నాడు. ఆయన్నే అటాచ్ చేసుకుంటే ఇక మేమెందుకు రాష్ట్రంలో ఉండి ఆయననే ఆటో నడిపించుకొని ఆయననే అన్ని పనులు చేసుకోవాలి? ఇప్పుడు మేము నెల పని చేస్తున్నాం. మేము ఆటో మీద సంపాదించేది ఎంత? డబల్ సంపాదించము. సంపాదిస్తే 1000 రూపాయలు అన్న కాడ ఇంకో 50 రూపాయలు ఎక్కువ సంపాదిస్తాము. ఒక్కటి రోజులో 10,000 సంపాదించము. మేము రోజు చేసుకొని బతికేటోళ్ళకి మీరు మా కడుపు మీద కొట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న వ్యవస్థ. అది ఆలోచించకుండా నువ్వు వేరే ఆటోలు చేయమని ఎవరు అడిగిర్రు? ప్రజలు ఏమైనా డిమాండ్ చేసిర్రా? మీకు ఎలక్ట్రిక్ ఆటో కావాలి, ఫ్రీ బస్ కావాలని డిమాండ్ చేసిర్రా? ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మీకు ప్రజలకు సాయం చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ అకౌంట్లో, మహిళల అకౌంట్లో డబ్బులు వేయండి. మహిళలకు ఇప్పుడు ప్రతి ఒక్కటి బియ్యం 60 రూపాయలు 70 రూపాయలు కిలో బియ్యం నడుస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒక పేషెంట్ వెంబడి 2 మనుషులు ఉండాలి. నెలలు తిరగాలి, ట్రీట్మెంటే కాదు. ప్రైవేట్లో పోతే ఒక పూటకి 500 1000 రూపాయలు ఎగిరిపోతున్నాయి. మీరు ఇటువంటి దాని మీద దృష్టి పెడతలేరు. బీపీ షుగర్ ఉన్న పేషెంట్లకు మందులు ఫ్రీగా ఇస్తలేరు, బయట కొనుక్కోమంటున్నారు. ఈ అన్ని వ్యవస్థలు కనిపిస్తలేవు. మీకు ఇది ఒక ఆటోనే కనిపిస్తుందా ముఖ్యమంత్రి గారు? ఇది సరైన పద్ధతి కాదు. మా కడుపుల మీద కొట్టడం అస్సలు మంచిది కాదు. మీరు మళ్ళీ ఎలక్షన్లో మీరు గెలవలేరు. ఎందుకంటే మీరు ప్రతి పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు. ఏళ్ళ తరబడి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు. పేదవాళ్ళ ఇల్లే కూల్చేస్తున్నావు నువ్వు. ఇది సరైన పద్ధతి కాదు. ఇల్లు కూల్చాలంటే వాళ్ళకి ముందు వేరే దిక్కు ఇల్లు చూపించి ఇల్లు కూల్చాలి. ఇప్పుడు ఆటో డ్రైవర్లను ఇట్లా చేస్తున్నావు అంటే ఆర్టీసీని తీసుకొని అభివృద్ధి చేస్తా అని వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు నువ్వు ప్రజల ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నావు. ఎవరిని అడిగిస్తున్నావు? అదే ఖజానా నుంచి మాకు ఆటో డ్రైవర్లకు మమ్మల్ని పెట్టుకో, మాకు నెలకు 30,000 శాలరీ ఇయ్యి, మేమే నడిపిస్తాం ఆర్టీసీలో ఆటో. నువ్వు కొత్త ఆటో పెట్టుకొని కొత్త సీఓని పెట్టుకొని నడిపించుకుంటే మేము ఎక్కడ పోయి బతకాలి? నువ్వు ఉంటావు, 5 ఏళ్ళు ఉంటావు, వెళ్ళిపోతావు. మేము ఎప్పటికీ బతికేటోళ్ళము. ఇది సరైన పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి. ఆర్టీసీలో ఆటో పెట్టేమన్న నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి. ఫ్రీ బస్సు కూడా కేవలం పేదవాళ్ళకు, స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టండి, లేదా పేద మహిళలకు ఫ్రీ పెట్టండి. అది పద్ధతి. కానీ నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీ పెడితే ఎక్కడ ఊర్లలో నుంచి వస్తున్నారు, పత్తరగట్టికి పోతున్నారు, కోటికి పోతున్నారు, షాపింగ్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మీరు దేనికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీ బస్సు? దేవాలయాలు అంటున్నావు. దేవాలయాలకు ఎందుకు పోతారండి? సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి దేవాలయాలకు పోతారు. నువ్వు ఫ్రీ బస్సు పెడితే రోజు దేవాలయం పోతున్నారు, వస్తున్నారు. అరే వాళ్ళ ఇంట్లో తిండి లేదు, భర్త చేసుకొచ్చి ఇస్తేనే తింటారు. నువ్వు మహిళలకు తిండి లేకుండా నువ్వు ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సుతో కడుపు నిండదు కదా. ఎఫెక్ట్ ఏమన్నా ఆటో వాళ్ళకు ఎంత ఉన్నది నిజంగా రాష్ట్రంలో, అలాగే హైదరాబాద్లో, గ్రామాల్లో, సిటీల్లో దాని ఇంపాక్ట్ ఎంత ఉన్నది? దాని ఇన్ఫ్యాక్ట్ 70% ఉన్నది. రాష్ట్రాల్లో కానీ, మొత్తం రాష్ట్రంలో కానీ, జిల్లాల్లో కానీ అక్కడ వాళ్ళకి బిజినెస్ లేదు. ఎవరైతే ఆటో ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీగా బస్సు వస్తుంది కదా అని అర్ధగంట ఇలా పడుతున్నారు బస్ స్టాప్లో, ఆటో ఎక్కలేరు. ఒకప్పుడు బస్ టికెట్ ఉంటే అవే 10 రూపాయలు 4 ఆటోలు జమ చేసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఎక్కిపోతుండే.
ఇప్పుడు ఏంటంటే అది ఫ్రీగా వస్తుంది, దీనికి డబ్బులు ఇవ్వాలి అనేసి ఆటో ఎక్కుతారు. ఆటో వచ్చి ముంగటిలో వాడు ఆటో ఎక్కుతలేరు, బస్సులో పోతున్నారు. ఇక్కడ సిటీలో కూడా మాకు చాలా దెబ్బ పడ్డది. అక్కడ రాష్ట్రాలలో జిల్లాల్లో ఆటో వాళ్ళకి బిజినెస్ లేక, వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళంతా ఆటోలు తీసుకొని హైదరాబాద్లో వచ్చి నడిపిస్తారు. ఇప్పుడు మేము బతికేటోళ్ళు మాకే బిజినెస్ లేదంటే వాళ్ళు వచ్చేసి మొత్తానికి బిజినెస్ డల్ అయిపోయింది మాది. ఆన్లైన్ కంపెనీ వాళ్ళు మాకు కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఇష్టమే ఇష్టం, ఒక్కోసారి 8 రూపాయలు 9 రూపాయలు కూడా ఇస్తాడు. మేము ఏ గత్యంతరం లేక మేము పోతున్నాం, నడిపియాలి కదా అని కావాల్సి నడిపిస్తున్నాం. చాలా లాస్ అవుతుంది. మేము చేసిన కష్టంలో ఆటో కిరాయా, గ్యాస్ పైసలు అవన్నీ ఓను మాకు 200-300 కూడా మిగులుతలేవు రోజుకి. మా పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఇంతమంది ప్రజల్ని గోసపెడితే ఈ పాపం ఊరికే పోదు. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తలుగుతుంది. ఇది మా పేదవాళ్ళు అందరు ఆటో డ్రైవర్లది అందరిది ఇది సమస్య ఉన్నది. అన్న మీరు చెప్పండి, ఆటో డ్రైవర్ల సమస్య ఏంది? మీరు నిత్యం చూస్తున్న అసలు ఇబ్బందులు ఏంటి? ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి? అన్న గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అయితే ఇబ్బంది పడలేదన్న. కానీ అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఏదో మార్పు రావాలని ప్రతి దాంట్లో అన్నందుకు మా ఆటో డ్రైవర్లు కూడా దీంట్లో ఒక 50% అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానికి కారణం కూడా ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ఆటోలో రోజు 10 మందిని ఎక్కించుకుంటామన్న. ప్రభుత్వం ఏంది అంటే ప్రతిసారి చెప్పుకుంటాం. ఎట్లా సీఎంని మన రేవంత్ రెడ్డి అని ఎట్లా గద్దె మీద కూర్చోబెట్టినామో దించేది కూడా మా బాధ్యత తీసుకుంటామన్న. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ని గోస పెడుతున్నా. రాగానే మహిళా ఫ్రీ బస్సు తీసిండు. ఫ్రీ బస్సు పెట్టడం వల్లనే అందరు ఆగమైపోయారు. పోనీ హైదరాబాద్లో ఒక్కొక్క ఆటో వచ్చేసి 5 లక్షలు అట్లా ఆటో ఉండే, పర్మిట్ అని సిటీ అని కొన్ని ఏదో విధంగా నడిపించుకుంటుండేవి. అట్లా రాను ఊర్లోకి వెళ్ళి కూడా వచ్చిర్రు. వాళ్ళకు కూడా తప్పులేదు, ఎందుకంటే ఊర్లలో కూడా ఫ్రీ ఉంది కాబట్టి. వాళ్ళ చిన్న పల్లెటూర్లలో ఏవైతే ఒక 200 ఇండ్లు 300 ఇండ్లు చిన్న పల్లెటూరు ఉంటుంది కదా, ఆ పల్లెటూర్ల నుంచి ఆటోలు కూడా ఏమైంది, అక్కడ మహిళలు ఎక్కాక హైదరాబాద్కి వచ్చి రాళ్ళు కూడా ఒకరు వచ్చి 10 మంది తీసుకురావడంలో ఇప్పుడు దాదాపు 5 లక్షల ఆటోలు అయినాయి. అది కాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50,000 ఆటోల వరకు స్కీమ్లను తీసింది. అది ఎవరికి వచ్చినాయో ఏమొచ్చినాయో తెలియదు, ఉన్నోనికే వచ్చినాయి. సరే, లేనోనికి ఆటోలు అయితే రాలేవు. మళ్ళీ ఆ ఆటోలని వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వచ్చిన ఆటోలని, సిటీ ఆటోలని దాదాపు 5 లక్షల పైనే ఉన్నాయి. అవి కాక ఇప్పుడు డిస్ట్రిక్ట్ అది ఆర్టీసీ ఆటోలని తీస్తుండు. మళ్ళీ వీళ్ళందరూ ఫైనాన్స్లు తీసుకుని వీళ్ళకి వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అని నడిపించినప్పుడు మా ఆటో ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్సు ఉన్నందుకే మా ఆటోలు ఎవరు సరిగా ఎక్కుతలేరు. ఎవరో జాబ్ ఉన్న వాళ్ళు ఎక్కుతారు. ఇప్పుడు అది ఆర్టీసీ మన ఆటోలు కూడా ఫ్రీ పెడితే మా ఆటోలు ఎవరు ఎక్కుతారన్న? అప్పుడు ఇంకా గోసపడతారు కదా ఆటో డ్రైవర్లని. ఈ రేవంత్ రెడ్డికి అనిపిస్తలేదా ఏమో అర్థమవుతలేదు. ఇష్టం ఉన్న స్కీమ్లు తీస్తుండు, ఇష్టం ఉన్నట్లు ఒత్తిస్తున్నా. ఇప్పుడు మనకు ఏం చేయాలి? వైద్యం పెట్టు, స్కూల్ ఫీజులు పెట్టు. స్కూళ్ళల్లో ఇప్పుడు మా కొడుకున్నాడన్న 45,000 ఫీజు, ఒకనికి 55,000 ఫీజు. మళ్ళీ అవైనా ఫీజులన్నా తక్కువ ఇస్తున్నారంటే అవి కూడా లేదు. పోనీ స్కాలర్షిప్ ఇస్తున్నారంటే స్కాలర్షిప్ లేదు. మా కోడలు ఉందన్న, మాకు దగ్గర 1,80,000 స్కాలర్షిప్ రావాలా. అది స్కాలర్షిప్ రాక సర్టిఫికేట్లు అక్కడనే ఉండి ఆమె జాబ్ కూడా చేసుకోలేకపోతుంది. ఇప్పుడు మధ్యతరం కుటుంబం 1,80,000 ఏడుకెళ్ళి వస్తుంది, స్కాలర్షిప్ ఎట్లా కొడుతుంది? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్ల కూతురు కూడా ఉండరు. ఆ స్కాలర్షిప్లు లేక అన్ని కిరాణా రేట్లు పెరిగి మా ఆటో డ్రైవర్ల మీద కూర్చోబెడుతుంది ఫ్రీ బస్సులు పెట్టి. వాస్తవంగా కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉంది? ఒకప్పుడు ఆటో వాళ్ళకి ఏమైంది, బాగానే సంపాదించుకుంటూ ఇల్లు కడుతున్నారనే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు చూడండి సార్, हिंदी अब देखो भाई ऐसा हो गया, रेवंत रेड्डी आके पीठ पे नहीं मार रहे, पेट पे मार रहे सीधा। अब देखो स्कॉलरशिप हमारे कुमारन्ना बोले स्कॉलरशिप के लिए मेरे बेटे के लिए भी 1 लाख रुपए का स्कॉलरशिप कॉलेज का फीस भरना है। कहाँ से भरना? रेवंत रेड्डी आके एक बस फ्री करे, ऊपर से ऑटो स्कीम बोल के ऑटो निकाले, 50,000 ऑटो दिए स्कीम में। वो देने जरूर 250 ऑटो वालों को कुछ कारोबार नहीं है, फिर ये 50,000 ऑटो निकाल के दिए। किस लिए नहीं है भाई? पहले ऑटो वालों में आओ, कारोबार है नहीं है? देखो, एक तो दूसरे स्टेट के ऑटोज़ भी यहाँ चल रहे, डिस्ट्रिक्ट के ऑटोज़ हैदराबाद में चल रहे, फिर हमारे से 5 लाख रुपए ऑटो का रेट ले रहे। दूसरे स्टेट में डिस्ट्रिक्ट में 2,70,000 रुपये है ऑटो का रेट। यहाँ पे हैदराबाद में परमिट बोल के डबल रेट ले रहे, 5,20,000 5,40,000 रुपये ले रहे। क्यों ले रहे भाई? हम ऑटो हैदराबाद के ऑटो वाले क्या बड़े बिल्डिंग वाले हैं भाई? रेट लगा तो सबका एक ही रेट लगाओ। पूरे गरीबों के पेट पे मार रहे हमारे रेवंत रेड्डी सरकार।
वो समय इससे पहले 2002 में या 2003 में हमारे चंद्रबाबू नायडू सीएम थे, जब बोले थे सिटी से ऑटो पूरे हटा तुम बोले थे, तो हम ऑटो वाले मिलके क्या कर रहे हैं, चंद्रबाबू नायडू को यहाँ से हटा दी। आज ये रेवंत रेड्डी की भी हालत वही होगी। आज हैदराबाद के ऑटो वालों के पेट पे मार रहे हैं रेवंत रेड्डी साहब आप, लेकिन आपकी हालत भी वही होंगी। चंद्रबाबू नायडू को तो आंध्र प्रदेश मिला, लेकिन आपको तो इंडिया में कहीं भी जगह नहीं मिलेंगी। खाली यहाँ तेलंगाना में चाप है, कहीं भी भारत में कहीं भी जगह नहीं मिलेंगी आपको अगर ऑटो वालों के पेट पे मारे तो। अरे भाई देना तो फ्री दे दो, स्कूल के बच्चों को स्कॉलरशिप दो। आज बच्चे परेशान है, नहीं पढ़ सक रहे। हॉस्पिटलों को फ्री करो, प्राइवेट हॉस्पिटल का तो लाखों रुपए ले रहे, वो फ्री करो। आप खाली आरटीसी बस फ्री, ऑटो फ्री, आरटीसी ऑटो का आरटीसी ऑटो को स्कॉलरशिप देने वास्ते बच्चों को पैसे नहीं है आपके पास, तो आरटीसी बस ऑटो निकालने वहाँ से कहाँ से आ रहे पैसे? हाँ, आरटीसी ड्राइवरों को पैसे देने कहाँ से आ रहे आपके पास? वो पैसे कहाँ से आप घर से ला के दे रहे क्या? हमारे पैसे, हम जो मेहनत कर रहे हमारे पैसे में से उन लोगों को तनख्वाह दे रहे, हमारे पैसों में से दे रहे ना, आप घर में से तो ला के नहीं दे रहे ना। पहले सबसे पहले ये आरटीसी बस भी फ्री निकाल दो और आरटीसी ऑटो वाला वो वापस ले लेना आरटीसी ऑटो। नहीं तो आपको रेवंत रेड्डी साहब को हम ये बोल रहे हैं, आपको हैदराबाद में क्या पूरे भारत में कहीं भी जगह नहीं मिलेगी आपको रहने के लिए। चंद्रबाबू नायडू को तो आंध्र में मिल गई, आपको कहीं नहीं मिलेंगे। बस इतना ही बोलना चाह रहा हूँ। ఇంకోటనా ఈ ఫ్రీ బస్సు అని అన్నారు కదా, ఫ్రీ బస్సు గత ప్రభుత్వంలో టికెట్ రేట్ ఎంత ఉండే, ఇప్పుడు రేట్ ఎంత ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆర్టీసీ లాస్ ఉంది అని తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు లాభాలకు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఫ్రీగా వస్తే లాభాలు వచ్చినట్లనా? అదే అర్థమైతే లేదు. ఎందుకు వచ్చింది లాభం అంటే 30 రూపాయలు ఉన్న లేడీస్కి 30 రూపాయలు ఉండే, జెంట్స్కి 30 రూపాయలు టికెట్ ఉండే, ఇప్పుడు మహిళకు 30 రూపాయలు తీసిండు. ఆ పైసలు భార్యాభర్తలు ఇద్దరు పోతే భర్త తానే తీసుకుంటుండు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ ఇచ్చినట్లనే ఇచ్చి భర్త తానే వసూలు చేస్తుండు. అది ఏం లాభం లేకపోతే నష్టం ఎట్లుంటుంది? ఇంకోటి ఆర్టీసీలలో టికెట్ కొడుతుండు. ఆ ఆర్టీసీ నుంచి ఈ గవర్నమెంట్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి. ఇప్పుడు అది లాస్లో ఉంటుంది, లాభంలో ఉంటుంది. ఇప్పుడు అది గవర్నమెంటే ఇది గవర్నమెంటే అంటే ఏం వేస్తున్నా అంటే ఇక్కడ ఇలా ఐసు ముక్క తీసుకుపోయి అక్కడ వేస్తున్నా అంతే, అది ఉన్నట్లనే. కానీ నిలువు దోపిడీ ఏం చేస్తున్నా అంటే భార్యాభర్తలు ఇద్దరు ఊరికి వెళ్తే అప్పుడు 120 రూపాయలు అయ్యే టికెట్ ఇప్పుడు 140 రూపాయలు అవుతుంది. భార్యకు ఫ్రీ అని పెడుతుంది మహిళలకు, అంటే డబల్ రేటు పెరిగింది. కానీ ఇక్కడ ఫ్రీ ఇచ్చినట్లు లేదా, పేరుకే ఫ్రీ ఇచ్చినట్లుంది, కానీ భర్త దానైతే తీసుకుంటుండు కదా. అది పాయింటే కదన్నా. ఇప్పుడు ఆ గవర్నమెంటే లాభం ఉంది, కానీ మా ఆటో డ్రైవర్లు దానిలో పెట్టడం వల్ల నష్టపోయింది. ఇంకోటన్నా ఒకటి అడుగుతా, మా 2014లో అదే రేటు ఉంది, ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. 2014లో సీఎం జీతం ఎంత ఉండే, ఇప్పుడు జీతం ఎంత ఉంది? అంతే కదా. అంటే అప్పటి నుండి ఇంతవరకు రేట్లు ఏం ప్రభుత్వం మార్చలేదన్నా. 2014లో ఏదైతే మినిమం 20 రూపాయలు ఉంది, 11 రూపాయలు కిలోమీటర్ ఎట్లయితే ఉందో బేస్ ఫేరు, ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. కాకపోతే కార్పొరేటర్ సంస్థలు ఓలా ఊబర్ వచ్చినట్ల వాళ్ళు ఇష్టం ఉన్నట్ల రేటు, అంటే వాడు పొద్దుగాల ఒక రేటు ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేటు ఉంటుంది, రాత్రి ఒక రేటు ఉంటుంది. అంటే మేము ఇప్పుడు ఈ నుంచి కుక్కడపల్లి పోయినాం, కుక్కడపల్లి పోతే ఇప్పుడు సపోజ్ పొద్దుగాల పూట 300 చూపెడతాడు వాడు, దాంట్లో కమిషన్ ఎక్కువ తీసుకుంటాడు. మధ్యాహ్నం మాకు 150 చూపెడతాడు. అంటే మాకు ఈ నుంచి ఆడికి ఓనికే పెట్రోల్ ఛార్జ్ ఎంత అవుతుంది? పెట్రోల్ ఛార్జ్ అప్పుడు పోయినా అంతే అవుతుంది, ఇప్పుడు పోయినా అంతే అవుతుంది. మళ్ళీ ఆటో మాది, గ్యాసు మాది, పెట్రోల్ మాది, దాని రిపేర్ వస్తే మేము చేయించుకోవాలి, ఈఎంఐలు మేము కట్టుకోవాలి. కానీ ఎవడో ఏసీలో ఉండి వాడు రేటు నిర్ధారిస్తుండు, వాడు రేటు చూపెడితే మేము పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే అన్న, బయట ప్రజలు కూడా అన్న ఆటో ఇంత మొదలు రోడ్డు మీద వచ్చి స్టాండ్కి వచ్చి అడిగేటోళ్ళు ఇప్పుడు ఇంటికాడ ఉండి బుక్ చేసుకుంటూ మజ్బూరికి పోవాల్సి వస్తుంది మాకు. ఎందుకంటే అది పోకపోతే మా రాత్రి అన్నం వండుకుని తినేంత పరిస్థితి లేదు, పొద్దువాలు వేస్తేనే మా రాత్రి గడుస్తుంది. కాబట్టి ఆ రేటుకు మజ్బూరికి పోతున్న బానిస బతుకులాగా అయిపోయింది. ఈ రేవంత్ అన్న కూడా వచ్చి అన్న ఏమన్నా చేస్తాడు అనుకుంటే ఇంకా అన్యాయం చేస్తుండు. కానీ ఒకటి, మేము ఎట్లా ఎక్కించినాం గది దించడం కూడా మాకు తెలుసు అన్న. ఈ ఆటో డ్రైవర్ తలుచుకుంటే నువ్వు త్వరలు అంత దమ్ముంటే రేపు రిజైన్ చేయమను, ఎలక్షన్లు పెట్టమను, గెలవడా చూసుకుందాం అంతే. మొత్తంగా ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము, గద్దె ఎక్కించాము, గద్దె దించగలుగుతామని చెప్తున్నాము. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా సర్కార్కు? सरकार से हम लोग यहाँ एक रिक्वेस्ट करना चाह रहे हैं भाई, ये आरटीसी में जो ऑटो लगा रहे हो ना, वो ऑटो का फैसला रिटर्न लेना। दूसरा बोले तो आरटीसी में से लेडीज़ को जो बस फ्री करा, ये बस का भी रीजन फ्री करना, जिसको लेडीज़ को टिकट लगाना।
और रही बात वो पैसे जो भी अब लेडीज़ को फ्री करे, उसमें लेडीज़ हमारे नहीं घूम रहे, हमारे लेडीज़ पूरे ऑटो में बस में गए तो भी टिकट दे के जाते हैं हम लोग। तो वही पैसे लेके स्कूल के बच्चों की फीस फ्री करना, तो हमारे बच्चे भी पढ़ के आगे बढ़ सकते, और दवाखाना फ्री करना। और रही बात है ओला, उबर, रैपिडो, ये ऑटो ड्राइवर के ऊपर इतना जुल्म कर रहे हैं कि पूछो मत। इसमें वाइट प्लेट टैक्सी ऑटो चल रहा, उसमें वाइट प्लेट कार चल रहा, उसमें वाइट प्लेट टू व्हीलर चल रहा। इतना कहीं हद हो जा रही टू व्हीलर वालों की। ये वीडियो देखो आप, ये हमारे एक बहन थी, बाहर से आए थे उन लोग, तो आए तो खाली ठहरा तो उसके टू व्हीलर को नहीं तो नंबर है, नहीं उसके ने रैपिडो की आईडी है, फिर भी जाके रैपिडो होना क्या बोल के ऑटो वालों से बात कर रहे थे उन्होंने, तो फिर भी जाके क्या पूछ रहा, आपको रैपिडो होना क्या बोल के पूछ रहा उन्होंने। तो ऐसा कर रहे हैं। ये रेवंत रेड्डी सरकार आने से जब से ऐसा हो गया, हर कोई माँ बहन बाहर निकलना एक ऐसा हो जा रहा है कि बाहर निकले तो गुनाह हो जा रहा। कोई भी रोड पे ठहरे, लेडीज रहने दो, जेंट्स रहने दो, ये टू व्हीलर वाले इतने जुल्म कर दे रहे हैं उनके ऊपर कि कहाँ भी बस स्टॉप करने जाओ या स्टेशन करने जाओ, कहाँ भी जाओ, हर जगह जो कोई ठहरा बोले तो उसको ठहरना हराम हो जा रहा। क्या बोले थे, टू व्हीलर फर्स्ट टू व्हीलर निकालना, रैपिडो में, ओला में, उबर में चला रहा तो उसको टैक्सी प्लेट कराना, उसको एक ड्रेस भी लगाना। क्या है बोले तो हमारी माँ बहन की सेफ्टी होना, वो हम लोग यही चाह रहे बस। और क्या बोले तो ऑटो रेट हमारे क्या बोलते किरण कुमार रेड्डी थे ना सीएम, उन्होंने बढ़ाए थे। उन्होंने आज इंतकाल हो गए, कितने की साल हो गए उनके, जब से आज तक कोई गवर्नमेंट भी ने केसीआर गवर्नमेंट देखी ऑटो वालों को, ने रेवंत रेड्डी देखा। रेवंत रेड्डी परसों क्या बोला यहाँ जुबली हिल्स के इलेक्शन में, बोले ऑटो वालों को देखना मेरा काम है बोला। तो उन्होंने कैसा देख रहा, आरटीसी में ऑटो फ्री करके देख रहा उन्होंने, उसका काम इतना ही है। ऑटो वालों को अब क्या है बोले तो कटोरा ले लेके भीख मांगना पड़ता। जाके ऐसा दिख रहा पूरे ऑटो वाले जमा होके उसके सीएम हाउस के पास जाके पूरे भीख मांगने को बैठना पड़ता उसके दरवाजे को। तो जब उसको समझ में आता कि ऑटो वाले की तकलीफ क्या है। ఒక్కొక్క ఆటో వాళ్ళది ఒక్కొక్క సమస్య. ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. ప్రభుత్వం అయితే మాత్రం ఇటు మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఒకవైపు ఆర్టీసీకి ఏకంగా ఎలక్ట్రిక్ ఆటో అనే లింక్ చేయడం ద్వారా ఇక మేము ఎలా బతకాలి, ధర ఎప్పుడో 2014లో ధరలు నిర్ణయించారు, ఇంతవరకు ఆ ధరలు మార్చడం లేదు. మరోవైపు ఇటు ప్రభుత్వం ఎప్పటికప్పుడే ఎవరు పడితే వాళ్ళకే పర్మిషన్ ఇస్తుంది. రోడ్లపై అసలు ముబ్బడిగా ఎలక్ట్రిక్ ఆటోలు కూడా వస్తున్నాయి. ఏ ఒక్క చట్టం ప్రకారం ఇస్తున్నారు? ఇట్లయితే మేము ఆటో వాళ్ళం ఎట్లా బతకాలి? అసలు ఫ్రీ బస్ అనేది ఎవరు అడిగారు? మహిళలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకో లేకపోతే పెద్దవాళ్ళకో ఇస్తే బాగుంటుంది తప్ప ఈరోజు ఫ్రీ బస్ వల్ల కూడా ఉపయోగం లేదు. ఇటు ఆర్టీసీకి ఉపయోగం లేకపోవడం కాక ఈరోజు ఆటో వాళ్ళకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గాలి. ఆటో వాళ్ళ విషయంలో ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలి. లేకపోతే మాత్రం ఇటు ఏదైతే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చామో అదే ప్రభుత్వాన్ని గద్దెదించే పాత్ర కూడా ఈ యొక్క ఆటో వాళ్ళు తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన సందర్భంగా అనిపిస్తుంది. ఒక్కసారి విజువల్లో చూడొచ్చు, వేలాది మంది కూడా ఇక్కడికి ధర్నా చౌక్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ప్రధానంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాల్సిందని కూడా ఒక మహాధర్నా కూడా జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మొత్తానికి రోజుకు అయితే మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యను వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆటో వాళ్ళ పక్షాన ఉండాలి, ధరలు కూడా నియంత్రణ చేయాలి. అలాగే ముబ్బడిగా ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిషన్ ఇవ్వద్దు. ఇప్పటికే చాలా కష్టంగా బతుకుతున్న ఇలాంటి సందర్భంలో ఆర్టీసీకి ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోల పేరుతో లింక్ చేసి ఇటు బడా కార్పొరేట్ సంస్థలను బాగు చేసేలాగైతే మాత్రం ప్రభుత్వ తీరైతే కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక సీరియస్గా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇక ప్రభుత్వాన్ని వెనక్కి పంపించేదాకా మేము వెనక్కి తగ్గేదే లేదని కూడా తెలంగాణ ఆటో వాళ్ళు అంటారు. ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.